కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్కి స్వాగతం. నిన్న భారత సుప్రీంకోర్టు నిరసనలు తెలియచేయటం భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అని చాలా స్పష్టంగా చెప్పింది. చెప్పడమే కాకుండా రాజ్యాంగ ధర్మాసనం శాంతియుత నిరసనల పట్ల ఎలా వ్యవహరించాలి, పోలీసులు ఎలా వ్యవహరించాలి, ప్రభుత్వం ఎలా వ్యవహరించాలి అని చెప్పి కొన్ని మార్గదర్శక సూత్రాలు జారీ చేస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పడం అనేది జరిగింది. ఇది మంచి విషయం. ఎందువలనంటే భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు, ముఖ్యంగా ఆర్టికల్ 19 పౌరుడికి స్పష్టమైన హక్కులు కొన్ని ఇచ్చింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చింది, వాక్ స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం, పత్రికా స్వాతంత్ర్యం, నిరసన తెలిపే స్వాతంత్ర్యం, అలా సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం, వీటన్నిటినీ భారత రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 19 చాలా స్పష్టంగా పౌరులకు ఇచ్చింది. వాటి ద్వారానే ఈ దేశంలో 75 ఏళ్లుగా అనేక నిరసనలు, అది జంతర్ మంతర్ దగ్గర కావచ్చు, రాష్ట్రాల స్థాయిలో కావచ్చు, వేలాది నిరసనలు జరిగినాయి. అధికారంలో ప్రస్తుతం ఉన్నవాళ్ళు కూడా నిరసనలు తెలియజేసిన వాళ్ళే. కానీ వాళ్ళు ప్రతిపక్షంగా ఉండగా నిరసనలు తెలియజేసిన వాళ్ళు అధికార పక్షం కాగానే నిరసనల్ని ఎలా అణచివేయాలో అని ప్రయత్నం చేయటం అనేది ఒక విచారకరమైనటువంటి దృశ్యం. ప్రస్తుతం భారతదేశంలో అలాంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చాలా స్పష్టంగా అనేక నిరసన ప్రదర్శనలు చేసినటువంటి పార్టీలు. 2004 అలాగే 2014 మధ్య యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అనేక నిరసన ప్రదర్శనలు చేసింది. అన్నా హజారే కూడా జంతర్ మంతర్ దగ్గర కానీ, రామలీలా మైదానంలో కానీ జన లోక్పాల్ బిల్లు తేవాలని ఆయన దీక్ష చేశాడు, నిరసనలు తెలియజేశారు, వాళ్ళతో చర్చించారు. కానీ వాళ్ళ మీద ఎక్కడా కూడా ప్రయోగాలు లేకపోతే బుల్లెట్ల ప్రయోగాలు జరగలేదు. కానీ నిన్న 20వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ చలో పార్లమెంట్ ఆందోళన సందర్భంగా ఏం జరిగిందో మనందరం కూడా ప్రత్యక్షంగా సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, పత్రికల్లో కూడా చూస్తూ ఉన్నాం. పెల్లెట్ గన్స్ పేల్చారు. పెల్లెట్ గన్స్ తగిలి అనేక మంది విద్యార్థులు అక్కడ గాయపడటం అనేది జరిగింది. అలాగే లాఠీలకి మేకులు తగిలించి ఆ లాఠీలతో కొట్టారు. దాదాపు 100 మంది విద్యార్థులు హాస్పిటల్స్లో చేరాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మనందరికి కూడా చూసాం అన్నిటినీ కూడా. వీటన్నిటికంటే దారుణమైనటువంటిది అలాగే భాష్మవాయువు ప్రయోగించారు. వీటన్నిటికంటే దారుణమైంది బీహార్లో 25వ తేదీన ఒక పోలీస్ కానిస్టేబుల్ ప్రదర్శకుల మీద 25 అప్పటికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయలేదు. ప్రదర్శకుల మీదకి AK-47 రైఫిల్ ప్రయోగిస్తానని చెప్పి తీయటం అనేది అది స్పష్టంగా మనకి సోషల్ మీడియాలో అనేక చోట్ల వచ్చింది. ఇవన్నీ ఏం తెలియచేస్తుంది అంటే అణచివేయాలి. ప్రజాస్వామ్యంలో అణచివేత సాధ్యమేనా? ప్రజాస్వామ్యం కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే అణచివేత ఎంత జరిగితే, నిరసనల్ని ఎంత అణచివేస్తే అవి మరింత పైకి వస్తాయి అనేది ప్రజాస్వామ్యం చెప్తున్నటువంటి సూత్రం. అందుకని ప్రభుత్వాలు ఆలోచించుకోవాలి. అది ఏ ప్రభుత్వం అయినా కానీ, ఏ పార్టీ అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ప్రభుత్వం అయినా, ప్రజాస్వామ్యంలో ఎన్నికలు అనేది ఒక భాగం మాత్రమే. ఎన్నికలతో పాటు పౌరుడికున్న స్వేచ్ఛలు, పౌరుడికున్న హక్కులు, అందులో ఒక హక్కు శాంతియుతంగా నిరసన తెలియజేసే హక్కు ఉంది. ఒక ధర్నా చేయొచ్చు, ఒక పికెటింగ్ చేయొచ్చు, ఓ బంధుకు పిలిపివ్వచ్చు. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో నిరసనలో భాగమే. కాబట్టి అలాంటి హక్కుని కాపాడే విధంగా నిన్న సుప్రీంకోర్టు స్పందించటం, ప్రత్యేకించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పందించటం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందుకని ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు కూడా పునరాలోచించుకోవాలి. నిరసనలు ఎలా చేయండి, వాళ్ళకి అనుమతి ఇవ్వండి, ఒక చోట ప్రదేశం కేటాయించండి, ధర్నా చౌకులు కేటాయించండి. ఆ విధంగా చేయాలి. కానీ పోలీసు ఫోర్స్తో దాన్ని అణచివేస్తామనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదని తెలియచేస్తూ సుప్రీంకోర్టు ఇప్పటికైనా స్పందించినందుకు సుప్రీంకోర్టుకి అభినందనలు తెలియచేస్తూ కేఎస్ లక్ష్మణరావు పీపుల్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ప్రోత్సహించండి.